ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యాన్ గుర్తు మీద నిలబడి మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను. ఈరోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి ఈరోజు మా ఎంపీ అభ్యర్థిగా మా రెడ్డప్పన్న మీ అందరికీ కూడా పరిచయస్తుడే. మీ అందరికీ కూడా పరిచయస్తుడే, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు రెడ్డప్పన్నపై ఉండవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. నాకు పితృ సమానుడు లాంటి వాడు, మీ అందరి చల్లని దీవెనలు ఖచ్చితంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా. మీ అందరికీ సునీల్ కూడా పరిచయస్తుడే, డాక్టరు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు సునీల్ పై కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. పలంనేరు ఎమ్మెల్యేగా మన వెంకటేగౌడ్ కూడా మీ అందరికీ పరిచయస్తుడే. మీ చల్లని ఆశీస్సులు, దీవెనలు వెంకటేగౌడ్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు. భాస్కర్ కొడుకు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. మీ అందరి ఆశీస్సులు మోహిత్ పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. కృపాలక్ష్మి జిడి నెల్లూరు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ సామన్న కూతురు, మంచి చేయడానికి అడుగులు ముందుకు వేయడానికి మీ అందరి ఆశీస్సులు, దీవెనల కొరకు మీ దగ్గరికి వచ్చింది. మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. చిత్తూరు నుంచి విజయ్ నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ పరిచయస్తుడు. మీ చల్లని దీవెనలు విజయ్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నగరి నుంచి రోజమ్మ నిలబడతా ఉంది. నా చెల్లెలు, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లిపై ఉండవలసిందిగా సవినయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా. కుప్పం నుంచి మీవాడు మీ లోకల్ మీ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, నా తమ్ముడు. గెలిపించండి. ఈసారి కేబినెట్ లో నా మంత్రి పదవి ఇచ్చిన పక్కన పెట్టుకుని మీ అందరికీ మంచి చేయిస్తా. మీ అందరి చల్లని దీవెనలు ఫ్యాన్ గుర్తుపై ఉంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.